తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా, కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అమాయకుల పేర్ల మీద కోట్ల రూపాయలు దండుకున్నారని అన్నారు. పైగా తాను ఇసుక అక్రమాలకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి పేర్ని నాని కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అని కొల్లు రవీంద్ర సవాలు విసిరారు. చివరికి కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి పేర్ని నాని దిగజారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది ఎవరని నిలదీశారు. అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇంకోసారి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుక చీరుతాను. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం, ఇంటికి వస్తే భోజనం పెడతాం, ఒక కాఫీ ఇస్తాం, అది కూడా తప్పేనా? దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకు. నా కొడుకు అతని ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా? నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా, నీకులాగా అచ్చోసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా. పిచ్చి పిచ్చి వాగితే తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం. మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇదంతా చేసింది పేర్ని నాని, అమాయకురాల భార్య. అమ్మాయికి ఏం తెలియదు, మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా గౌరవిస్తాం, మహిళలంటే గౌరవిస్తాం. మీరు ఇంత నీచానికి దిగుతారా? రాజకీయాల కోసం రోడ్డు మీదకి ఆడవాళ్ళని తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు. ఇవాళ మేము ప్రతిదానికి రూపాయికి అకౌంట్ ఉంది, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు. ప్రతి రూపాయికి లెక్క ఉంది. మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం. దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? గోడూరికి పారిపోయావే ఆ కేసులో, బియ్యం కేసులో. అడ్రస్ లేకుండా పోయారే, తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారే. ఏదో పోటుగాళ్ళలాగా వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు, అది అందరికీ తెలుసు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గళ్ళెట్టుకు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారా? అవన్నీ మాకు తెలీదా? బందర్లో ప్రజలకు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి? బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. ఇట్లాంటి వ్యక్తులు అసలు రాజకీయాలు కాదు, అసలు మనుగడ సాగించకూడదు. మీరు పనికిరారనే 50,000 ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని. బందర్ నియోజకవర్గంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని. ఇదే సంస్కృతి మీరు కొనసాగితే జీరో. వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ జీరో. ఎందుకంటే ఏమీ ఉండదు. విజయవాడలో జంట హత్యలు కలకలం రేపాయి. 2 యువకులను రౌడీ షీటర్ జమ్ము కిషోర్ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటన గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులను ఎం రాసు, గాదే వెంకట్గా గుర్తించారు. వీరిద్దరూ విజయనగరం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. క్యాటరింగ్ పనుల నిమిత్తం వచ్చి అన్నపూర్ణ థియేటర్ సమీపంలో వారి అద్దె గదుల్లో ఉండగా ఈ హత్యలు జరిగాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలికి చేరుకున్నాయి. రౌడీ షీటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కడప నగరంలో ప్రభుత్వ భూములు స్థలాల కబ్జాలు రోజురోజుకి పెరుగుతున్నాయని వీటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని రానున్న కాలంలో దీని మీద ప్రజా ఉద్యమం చేపట్టాలని అఖిలపక్ష పార్టీ నేతలు నిర్ణయించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ అధ్యక్షతన భూ కబ్జాలు, కాలువలు, శ్మశానాల ఆక్రమణ మీద అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ నాయకులు సత్తార్, బీఎస్పీ నాయకులు సగిలి గుర్రప్ప, సిపిఐ నాయకులు ఆర్ బాబు, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. కడప నగరంలో భూ కబ్జాలు రోజురోజుకి విపరీతంగా పెచ్చిమీరిపోతా ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ఇద్దరు కలిసి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి మార్చే క్రమంలో కీలకమైన పాత్ర పోషించారు. దాదాపు ఎకరాలు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఆ ప్రభుత్వ భూముల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెంచర్లు, లేఅవుట్లు వేసి ప్రజానికానికి లక్షలాది రూపాయలు రేటు పెట్టి ఆ రకంగా అమ్మారు. దీంట్లో చాలామంది మధ్యతరగతి ప్రజలు, పేదలు అప్పులు చేసి ఇల్లు, ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితికి కారణం గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులే కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. కడప నగరం రామంజయపురం జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో కాలువని పూడ్చివేశారు. పూర్తి చేసినటువంటి కాలువని తవ్వాలని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టంగా చెప్పినా ఇప్పటి వరకు దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. దీంతో పాటు దాన్ని తీసినటువంటి కాలువని మళ్ళీ పూడ్చారు, గోడ కట్టారు, పైనుంచి నీళ్లు కిందికి వచ్చేటువంటి అవకాశం లేకుండా చేశారు. అందుకోసం తక్షణమే ఆ కాలువని యథాతథంగా కొనసాగించేలా సబ్ జైలు నుంచి కిందికి వచ్చేటువంటి నీళ్లు చర్చి ద్వారా ఇటు పక్కకి గుర్రేడికుంట వరకు సాగే కాలువలో నీటి ప్రవాహం యథాతథంగా జరిగేలా చూడాలని చెప్పి అఖిలపక్ష పార్టీల తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇవే కాదు, అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములన్నింటినీ యథేచ్ఛగా రెవెన్యూ అధికారులు కుమ్మక్కయి అనుమతులు ఇచ్చేసే ప్రయత్నం చేశారు. కార్పొరేషన్లు అయితే ఏకంగా సాధారణ ప్రజలు తమ ప్లాన్ అప్రూవల్ కోసం వెళ్తే రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పుకునేటువంటి అధికారులు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే నిమిషాల మీద దాని వెంచర్లు పూర్తి చేసే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్యులేమో 2 సెంట్లో 3 సెంట్లో పేదల ఇంటి స్థలం కోసం ఆక్యుపై చేస్తే దాని తక్షణమే ఇటు రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఫోర్స్ని తీసుకెళ్ళి ఏదో 100 ఎకరాల భూములు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళలాగా పేదల ఇల్లు కూలుస్తున్నారు. కానీ ఎకరాలు ఆక్యుపై చేసుకుని చట్టబద్ధం చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. ఒక మాజీ ఎమ్మెల్యే లేకపోతే ఒక జిల్లాకు సంబంధించినటువంటి మాజీ కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వ భూమిని 5 ఎకరాలు వ్యక్తులకు కట్టబెట్టారు. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని అరికట్టాలని చెప్పి అఖిలపక్ష పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నగర ప్రజలు కూడా ఆలోచించాలి. పేదలకు ఇల్లు వేయడానికి ప్రయత్నం చేస్తే కూల్చేటువంటి అధికారులు ఎకరాలు రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి కట్టబెడుతుంటే కడప నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదు. అందుకోసం అఖిలపక్ష పార్టీలు చేసేటువంటి ఆందోళనలో కడప నగర ప్రజానీకం కూడా పాల్గొని ఈ పోరాటాలకు సహకరించాలని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. కక్షిదారుల సమస్యలను స్వచ్ఛందంగా త్వరితగతిన పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే శ్రేష్ఠ మార్గం మధ్యవర్తిత్వమని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు హాల్లో నిర్వహించిన మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సు అనంతరం డే అండ్ నైట్ కూడలి వరకు భారీగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై భారం తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 3 నెలలండి మీడియేషన్ మీద డ్రైవ్ ఉంటుంది. మీడియేషన్ మీద డ్రైవ్ ఎందుకంటే ప్రాబ్లీ మే గెట్ ఎట్ అవుట్, ఎందుకంటే కోర్టులో పరిష్కరించాలంటే ఒక కేసు చాలా టైం పడుతుంది. సో టు హ్యావ్ ఎ వే అవుట్ టు దట్, అంటే ఆల్టర్నేట్ గా కోర్టులో పరిష్కారానికి టైం పడుతుంది కాబట్టి తొందరగా పరిష్కరించుకోవడానికి మీడియేషన్ అనేది చాలా రోజుల నుంచి ఉందండి. బట్ లేట్లీ వీఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ మీడియేషన్, ఎస్పెషల్లీ పార్టీస్ కు మీడియేషన్ ద్వారా వాళ్ళ డిస్ప్యూట్స్ ని, కోర్టులో పెండింగ్ ఉన్న డిస్ప్యూట్స్ ని తొందరగా సెటిల్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ 90 రోజులు డ్రైవ్ జరుగుతుంది. ఈ డ్రైవ్ ని ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారండి. ఏ కేసులో రాజీ అయ్యే అవకాశం ఉందో ఆ కేసులో ఆ ట్రైన్డ్ మీడియేటర్స్ పంపిస్తాము. అక్కడ మీడియేటర్స్ దే విల్ ట్రై టు బ్రింగ్ సెటిల్మెంట్ బిట్వీన్, అంటే ఆ ఇద్దరు పార్టీస్ మీద రాజీ కుదర్చారు వాళ్ళకి దే విల్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ టు సెటిల్ ద డిస్ప్యూట్. అంటే సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది parties in the Srikakulam district is to make use of this
మీడియేషన్ డ్రైవ్ అండి. మీడియేషన్ మీద ఎస్పెషలీ ఐ రిక్వెస్ట్ ది అడ్వకేట్స్ ఆల్సో. ఎందుకంటే ముఖ్య పాత్ర దీంట్లో న్యాయవాదులు. న్యాయవాదులకు కూడా నా విన్నపం ఏమంటే జస్ట్ వాళ్ళ పార్టీస్ ని మీడియేషన్ ద్వారా వాళ్ళ కేసులు పరిష్కరించుకోవాలని వాళ్ళు ప్రోత్సహిస్తే సో దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే కెన్ మేక్ దిస్ డ్రైవ్ as more successful. And before concluding this, I would like to thank all the advocates who are present here today and made this rally a grand success. ఎందుకంటే ఎంత వేడితో మీరు గమనించారు, ఎంత వేడిలో పాపం ఇంతమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సో యాజ్ చైర్మన్ రియల్లీ సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పార్టీస్. అంటే ముఖ్యంగా కోర్టుల కేసులు ఉన్న పార్టీస్ కి వాళ్ళ కేసులు ఒకవేళ పరిష్కారం కాకుండా చాలా రోజులు పెండింగ్ ఉంటే ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ టు సెటిల్ ద కేస్ సో దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సెటిల్ ద డిస్ప్యూట్ త్రూ మీడియేషన్ అండ్ మేక్ దిస్ మీడియేషన్ డ్రైవ్. రాజమార్గం కానీ కక్షిదారులు ఇద్దరు కూడా విషయం తెలిసి కూడా ఎందుకో ముందుపట్టు పడుతుంటారు. కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో తెలుసుకునేటప్పుడు ప్రతి కోర్టు కూడా ఇంకో కోర్టు అపీలేట్ కోర్టు ఉంటుంది. న్యాయం అనేది జరిగేటప్పటికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి. కానీ ఈ మీడియేషన్ వల్ల ప్రతి కోర్టు ప్రతి కేసు ఇక్కడే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి లాభం ఉంటుంది. ఎవరు ఓడిపోయాని బాధ ఉండదు. కనుక ప్రతి కక్షిదారుడు కూడా ముందుగా ఈ మీడియేషన్ సెంటర్కి వచ్చి మీ తాలూకు కేసు చెప్పి మీ తాలూకు కేసు పరిష్కరించుకుంటే మీ అందరికీ సేఫ్. యాక్చువల్గా అడ్వకేట్స్గా మేము దీన్ని సపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే మాకు బ్రీఫ్ పోతుంది. అయినా మేము ఉదారంగా అడ్వకేట్స్ అందరూ కూడా స్టేట్ బార్ పిలుపు వరకు లీగల్ సెల్ పిలుపు వరకు మేమందరూ సుముఖంగా ఉన్నాం. మేమందరూ కూడా పూర్తి సహకారం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఢిల్లీలో సిఐఐ సదస్సులో టాస్క్ ఫోర్స్ నివేదిక ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకు ఎస్కార్ట్ సర్వీస్ అందిస్తున్నామని వెల్లడి. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకరంగా మారిందని విమర్శ. కాకినాడ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిట్కో గృహాలను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలి అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ. చివరికి కులాల మధ్య కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి పేర్ని నాని దిగజారారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.